నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూద్దాం. ఓఎండిసి 2025-26 అడ్మిషన్స్ ఇంటూ జనరల్ యూజీ ప్రోగ్రామ్స్. ఇందులో కోర్సెస్ వచ్చేసి బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీ వొకేషనల్, బీసీఏ, BBA, BFA, 3 years UG programs, 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ అనేది రిలీజ్ అయ్యిందనమాట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ అదర్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ ద్వారా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి యూజీ ప్రోగ్రామ్ చదవడానికి అప్లికబుల్ అనమాట. దీని ప్రాసెస్ వచ్చేసి మనకి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మన ఫీ స్ట్రక్చర్ వచ్చేసప్పటికి ఓసీ 400 రూపీస్, బీసీ 300 రూపీస్, ఎస్సీ ఎస్టీస్ 200 రూపీస్ అనేది మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ పే చేయాలి. మన వెబ్సైట్ వచ్చేసి oamdc.ucanapply.com అనే వెబ్ పేజ్ ద్వారా మనం అప్లై చేయాలి. మన పేమెంట్ ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, దానికి యూజీ ఆన్లైన్ admns@apsh.org అనే మెయిల్కి మనం కంప్లైంట్ రేజ్ చేస్తే మనకి రిఫండ్ అనేది వితిన్ 7 వర్కింగ్ డేస్లో మనకి రిఫండ్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం షెడ్యూల్ ఫర్ కన్వెన్షనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ 2025-26 ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ మనకి ఇలా రిలీజ్ అయ్యింది. దీని వెబ్సైట్ వచ్చేసి sets.apsh.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఏపీ ఓఎండిసి 2025 అనే మనకి లింక్ కనిపిస్తుంది. దీనిలో క్లిక్ హియర్ టు గో అనే లింక్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఏపీ ఓఎండిసి 2025 అడ్మిషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్. ఇందులో మనకి 2 స్టేజెస్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్. రిజిస్ట్రేషన్లో న్యూ రిజిస్ట్రేషన్, లింక్ టు బిగిన్ రిజిస్ట్రేషన్ ఇలా మనం ఓపెన్ చేస్తే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో సెలెక్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ బోర్డ్, అలానే మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అలా మన ఆధార్ కార్డ్, అలానే మన క్యాస్ట్, అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫై చేసిన తర్వాత మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. అలాగే ఓటీపీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత క్లిక్ రిజిస్టర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేయగానే ఓసీ 400 రూపీస్, బీసీ 300 రూపీస్, ఎస్సీ ఎస్టీస్ 200 రూపీస్ అనేది మనం పేమెంట్ పే చేయాలి. ఎప్పుడైతే మనం క్యాస్ట్ సెలెక్ట్ చేస్తామో ఆటోమేటికల్గా పేమెంట్ ఆప్షన్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనం మన యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఎంటర్ చేసి, అలాగే మన యొక్క క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసి అప్పుడు మనం పేమెంట్ పే చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ మళ్ళీ మొత్తం టోటల్గా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మనం పేమెంట్ పే చేయాలి. సో ఇలా మనకి చెప్పాం కదా, ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఈమెయిల్ ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది, మొబైల్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ రిజిస్టర్ అనే లింక్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన డీటెయిల్స్ మనకి ఇలా మనకు కనిపిస్తాయి అన్నమాట. స్టూడెంట్ డేటా వెరిఫికేషన్లో స్టూడెంట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, అలాగే మనకి ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ అప్రూవ్ అండ్ లాక్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రివ్యూ కనిపిస్తుంది. డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో చూస్ పేమెంట్ మెథడ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మనం పేమెంట్ అనేది పే చేయాలి.
సో మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనుకోండి, సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది. అది యూపీఐ పేమెంట్ ద్వారా మనకి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు, లేదా మన దగ్గర ఉన్న యూపీఐ కోడ్ ఎంటర్ చేసి మనం డైరెక్ట్గా పేమెంట్ అనేది పే చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మనకి అథెంటికేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిజిస్టర్ ఫర్ ఓఎండిసి అనే మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇది ఓఎండిసి అనే దాంతో స్టార్ట్ అయ్యి నెంబర్స్తో మనకి ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. మన ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో మన పేరు, మన ఫాదర్ నేమ్, మన మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే మన అడ్రస్ అంతా ఫిల్ చేయాలి. అలాగే మన క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలానే మనం 8th to ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ చదివామో ఆ స్కూల్ ఆర్ కాలేజ్ ఏ డిస్టిక్లో చదివామో దాన్ని బట్టి మనకి లోకల్ ఆర్ నాన్ లోకల్ యూనివర్సిటీ రీజన్ అనేది హైలైట్ అవుతుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ అనేది 3 to 7 వర్కింగ్ డేస్లో మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. వెరిఫికేషన్ ఇంకా ఇన్ కేస్ పెండింగ్ ఉంటే మన రీజనల్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రీజనల్ సెంటర్స్ ఆర్ హెల్ప్ డెస్క్ సెంటర్స్కి వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేయించుకొని మన అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏ కాలేజీలో మనం యూజీ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలేజ్ని ప్రయారిటీ బట్టి మనం ఇక్కడ చూజ్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్ ఫ్రీ చేసుకుంటే మనకి సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడైతే అలాట్మెంట్ డేట్ ఇస్తారో ఆ డేట్లో మనకి సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం వితిన్ 1 or 2 డేస్లో మనం ఆ కాలేజ్ ఏ కాలేజ్ అయితే మనకు అలాట్మెంట్ అయ్యిందో ఆ కాలేజీలో మనం ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తే మనకి ఆ కాలేజీలో సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇలా మనం ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఫర్దర్ సపోర్ట్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా లేదా మా వీడియోస్ చూస్తున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.